నేను రీసెంట్ గా 7 శనివారాల వ్రతం ఎలా చేయాలనేది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ కామెంట్స్ కి చాలా వాటికి రిప్లై అయితే ఇచ్చాను. వీడియో తీస్తే సరిపోతుంది కదా అని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. ప్రతి వారం 7 ప్రసాదాలు పెట్టాలా అని అడుగుతున్నారు. అలా పెట్టకపోయినా పర్వాలేదండి. ప్రతి వారం నువ్వులు ఉండలు అయితే చేయాలండి. అలానే చనిమిడి వడపప్పు పెట్టుకొని మన చేతితో వండిన ప్రసాదం ఏదో ఒకటి, పరమాన్నం గాని, దద్దోజనం గాని, పాయసం గాని చాలా ప్రసాదాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి చేసినా పర్వాలేదు. 7వ వారం ఉంటుంది కదండి, అప్పుడు మనం 7 ప్రసాదాలు చేసుకుంటే మంచిది. ఆ రోజు కూడా మన ఓపిక బట్టి పెట్టుకోవచ్చండి. అంతేగాని 7 ప్రసాదాలు పెట్టాలని ఏం లేదు. స్వామి వారికి ముడుపు కడితే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలా అక్క అని అడుగుతున్నారు. మీరు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, లేదు అంటే మీ రిలేటివ్స్ గట్ట తిరుపతి వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. లేదంటే తిరుపతి దేవాదాయ శాఖ కొన్ని టెంపుల్స్ ఉంటాయండి, అంటే మనం ఇక్కడ హుండీలో వేస్తే ఆ ముడుపులు మనీ అనేది తిరుపతికి అయితే పంపిస్తారండి. అలాంటి టెంపుల్స్ లో వేసినా పర్వాలేదు. ఇంకో డౌట్ ఏంటంటే పీరియడ్స్ మధ్యలో వస్తే ఏం చేయాలి, అవి మళ్ళీ కౌంట్ చేయవచ్చా అని అడుగుతున్నారు. పీరియడ్స్ వచ్చిన వీక్ లో చేయకపోతే అక్కడి నుంచి మనం కౌంట్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేదంటే మధ్యాహ్నం వరకు తినకుండా మధ్యాహ్నం కొంచెం అన్నం తిని నైట్ కి టిఫిన్ గానీ ఫ్రూట్స్ గానీ చేస్తే సరిపోతుంది. ప్రతి వారం 7 పిండి ప్రమిదలు పెట్టాలా అని అడుగుతున్నారు. పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వారం ఒక ప్రమిద, రెండో వారం 2 ప్రమిదలు, వీక్లీ ఒక్కొక్కటి పెంచుకుంటూ 7వ వారంకి 7 ప్రమిదలు అనేవి పెడుతూ ఉంటారు. 7 ప్రమిదలు ప్రతి వారం చేయలేమన్న వాళ్ళు 2 ప్రమిదలైనా చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. 7వ వారం అయితే 7 ప్రమిదలు అయితే పెట్టుకోవాలి. ప్రమిదల్లో 3 వత్తులైనా వేయొచ్చు, 7 వత్తులైనా వేయొచ్చండి. అలానే నువ్వుల నూనె గాని ఆవు నెయ్యితో గాని దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ 8 వారాలు కంప్లీట్ అయినంత వరకు నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మీరు నాన్ వెజ్ తినాలి అంటే తినొచ్చు, కాకపోతే ఫ్రైడే సాటర్డే తినకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రైడే మనం పూజకు సంబంధించినవన్నీ సర్దుకుంటాం కదండి, తినకపోవడం మంచిదని నా ఒపీనియన్. కలసం బ్లౌజు అలానే పీట పైన వేసిన క్లాత్ ప్రతి వారం మార్చాలా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మనం ఫస్ట్ వీక్ తెచ్చుకున్నవి వాటర్లో కొంచెం పసుపేసి వాటర్లో ముంచేసి అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి వారం కొనాల్సిన అవసరం లేదు. స్వామివారికి తులసిమాల అంటే ఇష్టం కదండి, తులసిమాల ఖచ్చితంగా పూజలో అయితే పెట్టండి. నైట్ వరకు దీపం అలానే వెలిగించాలా అని అంటున్నారు. అలా ఏం లేదు, దీపం కొండెక్కిపోయినాక ఈవినింగ్ మళ్ళీ మనం స్నానం చేసుకొని మామూలుగా 2 దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది. పిండి ప్రమిదలు పెట్టాల్సిన అవసరం లేదు. 7వ వారం పూజ అయ్యాక బట్టలు పెట్టాలా అడుగుతున్నారండి. బట్టలు పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు, లేదంటే ఒక దంపతులకైనా భోజనం పెడితే చాలా మంచిదండి. అలానే 8 మందికి తాంబూలం అయితే ఇవ్వండి. ఇంటి దగ్గర తాంబూలం ఇవ్వడం కుదరదు అన్న వాళ్ళు ఆ రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లి అక్కడైతే తాంబూలం ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లేదంటే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసా, అవైనా చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.